నమస్తే. రుద్రనేత్ర టీవీకి స్వాగతం. ఈరోజు మరో ముఖ్య అతిథితో మీ ముందుకు వస్తున్నాం. ఆయనే దగదత్తి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ వెలినేని మహేష్ నాయుడు. ఆయనతో ఈరోజు కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా హ్యాపీగా ఉన్నాం, ఏ ఇబ్బంది లేదు, బాగున్నాము. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయో, ఏ విధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయో రాష్ట్రం మొత్తం కానీ మన జిల్లా కానీ అన్నీ మీరు ఉదయం లేచి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా, ఏ అవ్వాతాతలు ఇబ్బంది పడకుండా, ఏ ఇంట్లో రేషన్ బియ్యం కానీ అన్నీ డోర్ టు డోర్ డెలివరీ ఇస్తూ రాష్ట్రం మొత్తం సుఖ సంతోషాలతో ఏ ఒక్కరూ బాధలు పడకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి ఏదో మనం అందరికీ తెలిసిన విషయమే. ఈ 2 సార్లు గెలిచినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పథకాలు మొత్తం జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళమని చెప్పాడో అంతకంటే రెట్టింపు ముందుగా తీసుకెళ్ళి ఈరోజు మా దగదత్తి మండలంలో అయితే అభివృద్ధి పనులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటింటికి మేము మా హయాంలో ఈ విధంగా జరిగిందని చెప్పి ఒక కార్డే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి దగదత్తి మండలంలో? ఇప్పుడు పరిస్థితులు చెప్పాల్సిన అవసరం లేదు. రేషన్ బియ్యంకి పాపం ఒక్కొక్క ముస్లిం అయితే నడవలేక ఎవరికైనా చెప్తే వాడికి 50-60 ఇచ్చి అక్కడికి పోయి లైన్లో నిలబడి ఇబ్బందులు పడతాం. పెన్షన్ కూడా అదే. ఇప్పుడు దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం అయింది. ఈ 2.5 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వంలో మీ మండలానికి ఏ డెవలప్మెంట్ చేశారు? మీ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు ఏం డెవలప్మెంట్ చేశారు? మా ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు నేడు ప్రత్యేకంగా చూసుకుంటే ఇంతకుముందు పాడుబడిన స్కూళ్ళు దాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు, అది జనాలే చెప్తారు. ఆ స్కూలు టీచర్లను అడిగినా కూడా ఇప్పుడు కూడా చెప్తారు. లేదు మీరు ఎంతముందు నాడు నేడు అనే దానికే ఒక పదం కూడా పెట్టడం, ఎందుకంటే నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది అనే దానికి ఒక సుందర ఒక టాయిలెట్లు అయితే ఆడపిల్లల పాపం ఎంతో ఇబ్బంది పడేటప్పుడు ఆ టాయిలెట్స్ కానీ, తర్వాత కంప్యూటర్స్ కానీ, బల్లలు కానీ, ఆ స్కూల్ పెయింట్స్ అయితే ఇవన్నీ ఒక్కొక్క ఊరికి ఆ విలేజ్ని బట్టి దాదాపు 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు మా దగదత్తి మన 1 కోటి రూపాయల వరకు ఓన్లీ స్కూల్స్కి ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిదే. దాంట్లో ఎలాంటి ఈ చెప్పడానికి సంకోచించరు. అది ఈరోజు మీరు పోయినా కూడా, ఏ విలేజ్కి పోయినా కూడా ఆ విలేజ్ లీడర్లను అడిగినా సరే బోత్ అడగండి ఏ హయాంలో ఏం డెవలప్మెంట్ జరగదు. సరే ఇంకా రోడ్స్ వీటికి వస్తే రోడ్స్ డ్రైన్స్ ఆ రోజుల్లో కూడా సిమెంట్ రోడ్స్ అన్ని విలేజ్ల్లో వేస్తున్నాము. దానికి మా దగ్గర అన్నీ ఉన్నాయి. తర్వాత డ్రైన్స్ ఆ రోజుల్లో డెవలప్మెంట్ జరగలేదని ఇప్పుడు చెప్తున్నారు. ఆ రోజుల్లో కూడా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరిగింది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం అని ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. ఇంతకుముందు దగదత్తి మండలానికి వెళ్ళి అక్కడికి పోయి ఒక పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ఒక ఆధార్ కార్డు కానీ ఏదైనా అప్లై చేయాలంటే, సపోజ్ బాడుపాడు మా విలేజే ఎత్తుకోండి, మా విలేజ్ నుంచి దగదత్తికి పోవాలంటే చెన్నూరులో దిగాల. చెన్నూరు నుంచి అప్పుడు మళ్ళీ అక్కడెక్కడ ఆటో వస్తుందో తెలియదు, చెన్నూరు నుంచి దగదత్తిలో దిగాల. దిగిన అక్కడ మళ్ళీ ఆయన భోజనం చేయాలా, భోజనం చేయాలా. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఈ ఆఫీస్లో ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఇది జరగదో. అదే ఒకవేళ ఆఫీసర్ రాలేకపోతే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఉదయం పోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా గ్రామంలోనే ప్రజల వద్దకే పాలన సచివాలయం. ఈరోజు నడిచి కొంచెం 10 అడుగులు వేసాము కూడా నిదానంగా సచివాలయం కాడి అయ్యా నాకు పింఛన్ రాసిన ఘనత ఉంది. ఎవ్రీ మంత్ పింఛన్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే. తర్వాత ఈ నెల పెన్షన్ అప్లై చేస్తే చాలు నెక్స్ట్ మంత్ పెన్షన్ వచ్చేది.
ఈరోజు 2.5 సంవత్సరం అయింది. ఆ, ఈ 2.5 సంవత్సరంలో ఒక్క కొత్త పెన్షన్ ఇప్పించినట్టు మీకు మిమ్మల్ని అడుగుతున్నారు విలేకరులు కాబట్టి, మీకు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఉమ్. ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీ గ్రామం బొడిపాడు దళిత మండలంలో లాస్ట్ ఊరు, లాస్ట్ ఊరు కావలి నియోజకవర్గానికి సంబంధించి. కావాలి నియోజకవర్గానికి లాస్ట్ ఊరే, దగదత్తి మండలానికి కూడా లాస్ట్. ఎప్పుడు నిత్యం ఏదో ఒక కాంట్రవర్షియల్, ఏదో ఒక వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక వివాదాలు జరుగుతున్నాయి అంటే నాకు తెలిసి రీసెంట్గా అది మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. అది పంచాయతీ స్థలానికి సంబంధించేది. ఇప్పుడు పంచాయతీ స్థలం అనేది ఇప్పుడు ఒక వీధి ఉంటుంది. ఆ వీధిలో వాళ్ళిద్దరు సొంత అన్నలదమ్ములు, వాళ్ళు సొంత అన్న తమ్ముళ్ళే. ఇప్పుడు తమ్ముడు వచ్చి నేనే నడవాలా, అన్న నడిచేదానికి లేదంటాడు. ఇప్పుడు ఆ ఊరు జనాలు కూడా ఇప్పుడు నేను చెప్పే మాటలు కాదు, మీరైనా ఊరికి పోయి ఎంక్వైరీ చేయండి. అది పంచాయతీ స్థలం. పంచాయతీ స్థలంలో గోడ కట్టడానికి అన్నకి హక్కు లేదు, తమ్ముడికి హక్కు లేదు. కాకపోతే వాళ్ళు నడిచే హక్కు వరకే వాళ్ళకు ఉంటుంది. అవును, అంతేనా? అంతే కదా. యాజ్ ఎ రూల్ ప్రకారం దీంట్లో కూడా పంచాయతీ సెక్రటరీ దానికి రిటర్న్గా మాకు ఇది పంచాయతీ స్థలం అని ఇచ్చున్నాడు, ఎంఆర్ఓ గారు ఇచ్చున్నారు, అదేవిధంగా ఎండిఓ గారు ఇచ్చున్నారు. ఇవన్నీ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. అవి కూడా నిన్న మీకు మన వాళ్ళు పెట్టుంటారు. దాన్ని బట్టి వార్త కూడా ఒకటి వచ్చింది. ఎస్ఐ గారు కూడా దీని మీద ఏదో సానుకూలంగా అన్నీ చూసి రిప్లై ఇస్తానని కూడా చెప్పారు మాకు వాళ్ళు. సరే, ఇంకో వాళ్ళ చేతుల్లో ఉంది, దాన్ని బట్టి మనం. ఇప్పుడు దళిత మండలం వైసీపీ కన్వీనర్గా ఉన్నారు, ఫ్యామిలీ ఏమో బుచ్చిలో ఉన్నారు. ఇప్పుడు పార్టీని ఎలా అక్కడ నడుపుతున్నారు? నా వ్యాపార రీత్యా నేను ఇక్కడ ఉంటున్నాను. మాది బాడు సొంతూరు బాడుపాడే. సరే, ఇప్పుడు మా బాస్ ఒక ప్రోగ్రాం చెప్పాడు. మా బాస్ అంటే మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాం చెప్పినప్పుడు ఆ ప్రోగ్రాం ఏ రోజు మేము ఫెయిల్ చేయాల. మంచి కార్యక్రమాలు నీట్గా చేస్తారు, గమనించండి. ఏ ప్రోగ్రాం ఫెయిల్ చేయాల. మేము అనుకున్న దానికి అన్ని పంచాయతీలు కలుపుకొని కలవిడిగా అందరితో మాట్లాడుకొని చర్చించుకొని ఒక ప్రోగ్రాం చెందాలన్నా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు అన్ని మేము చేస్తానే ఉన్నాం. ఇప్పుడు మీరు మండల పార్టీ యూత్ అధ్యక్షుడిగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీరు పార్టీ కన్వీనర్ అయ్యారు. మీకు ఎలా అసలు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కన్వీనర్గా లేరు, అప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారు. తర్వాత బరువు బాధ్యతలు అంటే మీ మీద పెట్టారు. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది నా మీద బరువు బాధ్యతలు పెట్టిన మా మండల నాయకులు ఫస్ట్ నాకు సపోర్ట్ చేసి మా మండల నాయకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా నా పేరు ఇవ్వడం జరిగింది. దాన్ని అది కూడా ప్రతాప్ అన్న కూడా ఎక్కడ ముక్కుచూటిగా 4 గోళ్ల మధ్యలో చేయలేదు. అందరి అభిప్రాయం మేర తీసుకొని అందరిని కూర్చోబెట్టి మీకు కన్వీనర్ ఎవరు ఆయన ఇట్లా కూర్చొని ఇట్లా పెన్ను పెట్టున్నాడు అంతే. కన్వీనర్ ఎవరి పేరు రాయాలంటే ముక్తఖండంగా అందరూ ఒకేసారి లేచి నా పేరు చెప్పడం జరిగింది. ఇంకా నేను కూడా అన్న ఇంత పెద్ద బాధ్యత అంటే కాదు, నువ్వు చేయాల్సిందే అని చెప్పాడు. ఆయన ఆదేశం ప్రకారం ఖచ్చితంగా కష్టమైన నష్టమైన దేని ముందుండి నడిపించుకుంటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నుంచి రకరకాల ఒత్తిళ్లు, రకరకాల కేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అటువంటి మీ మీద ఏమన్నా? ఆల్మోస్ట్ కేసులు పెట్టున్నారు. దాదాపు ఇప్పుడు ఒక 2 కేసులు ఏమో పెట్టున్నారు. ఆ 2 కేసులు కూడా నాకు సంబంధం లేని. ఆల్మోస్ట్ నా సెల్ ఫోన్ ఆ రోజు సెల్ టవర్ ఆధారంగా తీసుకున్న ఉన్నా కూడా నేనైతే అక్కడ లేను. కానీ కొన్ని వాళ్ళ ప్రెజర్లతో అధికారులు పెట్టాల్సి వచ్చింది, పెట్టారు. అంతటితో ఆగకుండా రౌడీ షీట్ కూడా ఒకటి ఓపెన్ చేశారు. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ప్రెజర్ పెరిగింది. ప్రెజర్ పెరిగిన తర్వాత నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను. ఇప్పుడు మాజీ ప్రస్తుత ఎంపీపీ, ఇంతకుముందు మీ పార్టీ కన్వీనర్ ప్రసాద్ నాయుడు గారు పార్టీలో ఇప్పుడు ఉన్నట్ట లేనట్ట? అది ఆ కుటుంబానికి వాళ్ళకే తెలియాలి. దాంట్లో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఒకటే విషయం గట్టిగా చెప్తాను. ఆ రోజు మా బాస్ మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని నమ్మి, ఆ కుటుంబంలో అన్ని పదవులు ఇంక్లూడ్ నేను ఫస్ట్లో ఆ ఇంట్లో మనిషిగా ఉన్నా కూడా నన్ను కూడా కాదని ఇంక్లూడ్ ఎంపీపీ అయితే కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, వాళ్ళ ఇంట్లో 3 ఎంపీటీసీలు కావచ్చు, తర్వాత పిఎస్సి చైర్మన్ కావచ్చు, పిఎస్సి డైరెక్టర్ కావచ్చు, ఏఎంసీ డైరెక్టర్ కావచ్చు, అన్నీ వాళ్ళు చెప్పి నేను వాళ్ళ ఇంట్లోనే ఇచ్చారు.
కానీ ఆ కుటుంబం మీద గౌరవంతో పెద్ద ఆయన కీర్తిశేషులు తాళ్ళూరు రామనారాయణ నాయుడు గారి ఆయన మీద గౌరవంతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. కానీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు అనుకుంటున్నాను. అంటే ఇంత మంచి చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కాదు అనుకున్న వాళ్ళకి ఇంకా పైన దేవుడే చూస్తారు. ఇప్పుడు దగదత్తి మండలంలో 3 గ్రూపులను ఎదుర్కోవాలి మీరు. అవును. ఒకటి పెద్ద కుటుంబం, అన్ని పెద్ద కుటుంబాలే. ఒకటి మాలేబడ్డల కుటుంబం, 2 తాళ్ళూరు రామనాయుడుల కుటుంబం, 3వది తెలుగుదేశం పార్టీలో ఇంకో వర్గం. ఇన్ని గ్రూపుల్ని మీరు ఏ స్థాయిలో ఎట్లా ఎదుర్కొంటున్నారండి? ఇప్పుడు ఇంత ముందే చెప్పాను మీకు, మేము బయటకు వస్తే కేసులు పెడుతున్నారు, పెట్టించుకుంటున్నాం. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళది పెట్టనండి. ఇప్పుడు ఎల్లకాలం ఒకే విధంగా ఉండదు. మీకు ఏదో చెప్తాడు, ఒకసారి ఈ గాలి తోలుతుందనుకో, ఈ గాలి ఇంకా స్పీడ్గా తోలదు. అంటే వాళ్ళు నేర్పించిందే. నెక్స్ట్ మా పెద్ద బాబు చెప్తుంటాడు, విత్తనం మీరేశారు, అది చెట్టు పెరిగి పెద్దదవుద్దని. అది ఇప్పుడు వాళ్ళైనా ఎవరైనా గవర్నమెంట్ ఉన్న రోజులు ఒక న్యాయం అనేది, ఒక న్యాయ నిబద్ధతతో కలిసి పని చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ లేదు ఈ కక్షలు, ఈ పగలు, ఈ ప్రతీకారాలు పెట్టుకుంటే నెక్స్ట్ టైం, అది చెప్పాను కదా, ఈ రోజు మీరు 10% చేస్తే రేపు 100% దానికి మూల్యం చెల్లించుకోవాలి తప్పదు. దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కూడా కాదు. ఆఖరికి ఆయన చెప్పినా కూడా ఏనో ఏంటంటే బాధలు మేము కదా కింద పడేది కదా. ఆ కింద స్థాయిలో మేము పడే బాధలు మాకు తెలుస్తాయి. కానీ అన్నీ మేము చెప్పుకోము. అయినా కూడా దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. మీకు మీ నాయకత్వం, మీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి మీకు సపోర్టు ఎలా ఉంటుందండి? మండలం మీద నాకు ఆయన అంత సపోర్ట్ ఇవ్వకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండను. ఇప్పుడు మా మండలంలో ఇంకా సరే ఏదో కొన్ని నా దృష్టికి వచ్చినాయి. ఈయన క్యాస్ట్ వచ్చి వెలమ, ఈయన ఉండేది ఒక ఇల్లు, ఈయనకి ఎలా ఇచ్చారు కన్వీనర్ అనేది చాలా ప్రశ్నలు ఆయన దగ్గరకు పోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ మాట్లాడుకొని ఉన్నారు. కాకపోతే ఆయన నన్ను నమ్మి ఇచ్చారు. కాకపోతే ఇంకొక విషయం, నేనేదో గొప్ప అని చెప్పుకోవట్లా. నాకు సపోర్ట్ చేసే వ్యక్తులు 20 పంచాయతీలు 36 గ్రామాలు నాకు సపోర్ట్ చేయబట్టే, వాళ్ళందరూ నా వెనకాల ఉండి నడిపి బట్టే నేను ముందుకు నడుస్తున్నా. అంతవరకే కానీ నా మెహర్బానీ ఏదో నేను చేసే కష్టం నేను చేస్తున్నాను, వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయబట్టే నాకు ఈరోజు ఈ స్టేజ్లో కూర్చోబెట్టారని వాళ్ళందరికి కూడా, నా ఫ్రెండ్స్ అయితేమి, 20 పంచాయతీలు గ్రామ నాయకులకి అయితేమి, ఎవరు నన్ను అభిమానించే వాళ్ళందరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం వాళ్ళకి. మీరు బాగా యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తారంట. ఇప్పుడు అది ఇంకా మీకు తెలుసు, యూత్ని ఎంకరేజ్ చేస్తున్నామంటే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం రెస్పాండ్ అవ్వటం, రెస్పాండ్ కాలేనప్పుడు ఇంకా మన నాయకత్వ లక్షణాలు కూడా మానుకోవాలి. రెస్పాండ్ కాలేని టైం కూడా ఉంటుంది, కానీ కాల్ బ్యాక్ అనేది ఇమీడియట్గా చేయాలి. రెస్పాండ్ అంటే ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఎత్తాలంటే అందరికి, ఇప్పుడు నేనే కాదు నా స్థాయి నుంచి కింద స్థాయి దాకా కానీ పై స్థాయిలకు ఎవరి పనులు వాళ్ళకుంటారు. కానీ కాల్ బ్యాక్ అనేది ఖచ్చితంగా ఉంటే మనకి మన నాకు కాల్ చేశాడు కదా, నేను ఏదో పనిలో ఉన్నాడు ఈరోజు చేశాడు, లేదు గంట ముందు అనే టైప్ ఉంటుంది అంతే. ఇంకా ఇటీవల మీకు మండల పార్టీ కన్నారే కాకుండా సమన్వయ కమిటీ ఒకటి వేశారు కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. దాంట్లో మీరు సభ్యుడిగా ఉన్నారు. సభ్యుడిగా నేను కూడా, నాకు ప్రతాప్ అన్న కూడా చెప్పలేదు అది. ఆల్మోస్ట్ ఆయన వేశారని తెలిసింది. నేను కూడా మళ్ళీ అన్న కలవలేదు, నేను కొంచెం వేరే పనులు ఉండి బయట ఉన్నాను. వచ్చిన తర్వాత చూశాను. మీ ప్రణాళిక ఎలా ఉంటుందండి రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వీటన్నిటి మీద? మీరు అన్ని పంచాయతీల్లో పోటీ చేస్తారా ఎట్లా? 100% అన్ని పంచాయతీల్లో పోటీ చేయాలనేది మా అధిష్టాన నిర్ణయం ప్రకారం మా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకుంటాం. దాన్ని ఏ విధంగా చేయాలని, దాంట్లో ఏ విధంగా చేయకూడదు, ఏ విధంగా చేయాలని చెప్పేది దిశానిర్దేశం ప్రతాపన్న చెప్తారు. దాని ప్రకారం మేము చేస్తాం. బాగా మీ పట్టున్న గ్రామాలు ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు మా పట్టులోనే ఉన్నాయి. లేవని ఇప్పుడు మీరు చెప్పారు కదా, అధికార పార్టీ ఉందని కాదంట్లా. ఇప్పుడు అధికార పార్టీలు మీరే చెప్పారు 3 గ్రూపులు ఉన్నాయని. ఆ గ్రూప్ ఎవరికి వేస్తారు?
దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అడ్వాంటేజ్ మనం తీసుకోబలే, ఉమ్, అది ఉమ్, చూద్దాం ఆ రోజు పరిస్థితులను బట్టి. ఉమ్. దాన్ని ఆలోచిద్దాం. మీరు మండల ప్రజలకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీకు ఫస్టే చెప్పాను, ఉమ్, ఇప్పుడు నాకు ఉమ్, నాకు నేను కాదు సపోర్టు, ఉమ్, నాకు మా మండల 20 పంచాయతీ నాయకులు నాకు సపోర్టు. ఉమ్, వాళ్ళ ఆదేశాల ప్రకారం, ఆయన ఆదేశం ప్రకారం అదేలే. ఎంత ఏం చేయమన్నా కూడా చేసేదానికి నేను రెడీ. అదే మొన్న మీ దగ్గర వచ్చి మండల ఉప చెప్పాను ఎంపీ కదా, వచ్చి వెళ్ళింది అని ఒక నేను విన్నాం నేను మీకు మేము. ఆల్మోస్ట్ చెప్పాను కదా, ఆ, ఆ కుటుంబాన్ని ఉమ్, గౌరవంతో మా ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే గారు ఉమ్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఉమ్, అన్ని ఆ కుటుంబాన్ని నమ్మి ఇన్ని పదవులు ఇస్తే ఉమ్, వాళ్ళు అతనికి ఎన్నుపోటు పొడిచిపోయారు. ఉమ్, ఎన్నుపోటు పొడిచిపోయారు. ఉమ్, ఎన్నుపోటు పొడిచిపోయారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా అది తెలుసుకున్నారు. ఉమ్, కొన్ని ఏంటంటే ఆయనకి ఏమి తెలియదని అందరూ అనుకుంటారు, ఉమ్, కానీ ఆయనకు అన్నీ తెలుసు. ఉమ్, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అవన్నీ ఫ్యూచర్ ఉమ్. చూపిస్తాం మేము కూడా. అది. ఓకే, ధన్యవాదాలండి. మీరు Thank you. రాబోయే రోజుల్లో మంచి పదవులు అలంకరించాలని, థ్యాంక్ యూ, పొలిటికల్గా బాగుండాలని థ్యాంక్ యూ మా అండి, రుద్రనేత్ర టీవీ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నమస్తే. రుద్రనేత్ర టీవీకి వీక్షకులకు ధన్యవాదాలు. మన విలినేని మహేష్ నాయుడుతో ఈరోజు మన ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించాం. రుద్రనేత్ర అధినేత అనిల్ గారికి, అలాగే వాళ్ళ తోటి మిత్ర బృందం అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. మా మండల 20 పంచాయతీ నాయకులు నాకు సపోర్ట్ చేయబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. వాళ్ళందరికి కూడా నా ధన్యవాదాలు.